शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। నేను మెయిల్ని బాగా చదివాను. మనం ఇందులో మంచి ప్రాఫిట్ని సంపాదించొచ్చు. ఇందులో పాయింట్స్ అన్నీ కవర్డ్గా ఉన్నాయి. నేను ప్రజెంటేషన్ని రెడీ చేశాను. రేపు ఆఫీస్కి వస్తాను కదా, అక్కడ చూపిస్తాను. రైట్. పాయింట్స్ అన్నీ ఇందులో కవర్ అయిపోయాయి. ఎస్, నువ్వే చూడు. అరే కాసేపు ఆగు. అయ్యో సారీ, మిమ్మల్ని కాదు. రేపు మీటింగ్లో మొత్తం ప్రజెంట్ చేస్తాను. ఒక పని చేద్దాం, మిగతాదంతా నేను ఆఫీస్లో మీకు చెప్తాను. ఓకే బాయ్. ఇప్పుడు చెప్పు, నీ గోలేంటి? ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నా భర్త చాలా అందంగా ఉన్నారు. అవునా? అయితే మేడం, మీరు కూడా అందంగా ఉన్నారు. నిజంగానా? నిజంగా. శ్వేత, ఏమైంది? ఏం లేదండి. అరే, ఎందుకింత దిగులుగా ఉన్నావు? లేదు, అలాంటిదేం లేదు. చెప్పు. నాకు కొంచెం డబ్బు కావాలి. ఇంతేనా? ఈ మాత్రం దానికే నీ అందమైన మొహాన్ని ఇలా మార్చుకుని ఉన్నావా? ఇదిగో, ఎంత డబ్బు కావాలో అంత డబ్బు తీసుకో. కానీ ఇక నుండి నీ మొహంలో నాకు నవ్వు మాత్రమే కనిపించాలి. కమ్ ఆన్, స్మైల్ నౌ. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. లవ్ యూ టూ. హలో, డబ్బు రెడీగా ఉంది. నువ్వు కాల్ చేయకు, రిషబ్ ఇంట్లోనే ఉన్నాడు. త్వరగానే వస్తాను. శ్వేత, టిఫిన్ రెడీనా? అయిందండి, తీసుకొస్తాను, ఉండండి. త్వరగా తీసుకురా, ఈరోజు ఆఫీసులో మీటింగ్ ఉంది. ఇవ్వు. ఓకే, సాయంత్రం కలుద్దాం. లవ్ యూ. లవ్ యూ టూ. బాయ్. బాయ్. అమ్మా, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆయనకేం బాలేదమ్మా, నీ గురించే కలవరిస్తూ ఉన్నారు. సారీ అమ్మా, రావడానికి కాస్త లేట్ అయింది. సరే రామ్మా. నాన్నా, రామ్మా, ఎలా ఉన్నారు నాన్నా? బాగానే ఉన్నానమ్మా. డాక్టర్స్ చెప్పారు ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుందని. నాన్నా, నాకు తెలుసు డబ్బు లేకపోవడం వల్ల కదా మీరు ట్రీట్మెంట్ తీసుకోలేదు. మీరు కంగారు పడకండి. తీసుకోమ్మా. కానీ అది అల్లుడు గారు. అమ్మా, నువ్వు రిషబ్ గురించి కంగారు పడకు. ముందు నాన్నకి ట్రీట్మెంట్ చేయించు. అమ్మా, పల్లకెక్కడా కనిపించడం లేదు. దాని గురించి అడకు, రోజంతా రూమ్ లోనే ఉంది. సరే అమ్మా, నేను వెళ్ళి చూసొస్తాను. ఈ ఇంట్లో ఎప్పుడు డిస్టర్బెన్సే. నా రీల్ మొత్తం వేస్ట్ అయింది.
ఓ గాడ్, నువ్వా? పలక్, నువ్వు డోర్ క్లోజ్ చేసుకుని లోపల ఏం చేస్తున్నావు? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలంటే కాస్త హార్డ్ వర్కింగ్ చెయ్యాలి కదా. ఇంట్లో నాన్నగారు ఒంట్లో బాగోగా పడుకుని ఉన్నారు, నువ్వేమో ఇలాంటి డ్రెస్ వేసుకుని ఇక్కడేం చేస్తున్నావు? అమ్మ కన్నా కాస్త సాయం చేయొచ్చు కదా. ఆ అమ్మకి నా సహాయం అస్సలు అక్కర్లేదు. పైగా అమ్మ మీద నీకు అంత బాధగా ఉందంటే ఒక పని మనిషిని పెట్టుకోవచ్చు కదూ. నేను నా వర్క్ లో ఫోకస్ అవ్వాలి. నీలా ఏం కాదు, ఒక ధనవంతుని పెళ్లి చేసుకుని జీవితాంతం బానిసలుగానే ఉండిపోవడానికి. ఏంటి వాగుతున్నావు నువ్వు? నేనేం వాగటం లేదు, ఇదే నిజం. నీ పెళ్లిలో ఏం ప్రయోజనం? నీ ఇంటికి నువ్వు దొంగలా వస్తున్నావు. ఇలా చూడు, నీకు వయసుకు మించిన మాటలు మాట్లాడకు. నేను నీకు అక్కనే. చూడు, నేను రీల్స్ చేయాలి. నా ఫ్యాన్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మూడు మొత్తం స్పాయిల్ చేసింది. అరే శ్వేత, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. నేను అది శ్వేత, ఏమైందో చెప్పు. మీరు కోపం తెచ్చుకోనంటే చెప్తాను. నేను మా ఇంటికి వెళ్ళాను. నాన్నగారికి ఒంట్లో బాగాలేదు. అక్కడికి వెళ్ళకూడదని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను. మీ నాన్నను చూడాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు తెలుసు కదా అతనంటే నాకు ఎంత ద్వేషమో అని. ఆయనకి ఒంట్లో బాగాలేదండి, అందుకే చూడడానికి వెళ్ళాను. అతను దీన్నే డిజర్వ్ చేస్తున్నారు. మీరేం మాట్లాడుతున్నారు? మీ ఇద్దరి మధ్య ఏమైనా ఉండనివ్వండి, కానీ ఆయన నాకు తండ్రి. అతను మీ నాన్నని నాకు తెలుసు, కానీ నీకు ఈ విషయం కూడా తెలుసు కదా అతను మా కంపెనీలో ఎంత ఫ్రాడ్ పని చేశాడో అని. అతన్ని పట్టుకొని మంచి పని చేశాను, లేదంటే మన కుటుంబం రోడ్డున పడుండేది. ప్లీజ్, పాత విషయాలన్నీ వదిలేయండి. ఇలా చూడు, నేను ఆ విషయాన్ని మర్చిపోలేను, అతన్ని క్షమించలేను. నీకు అతని మీద అంత ప్రేమే గనుక ఉంటే నువ్వు నన్ను వదిలేసి అతని దగ్గరికే వెళ్ళిపో. నేను నీతో గట్టిగా మాట్లాడకుండా ఉండాల్సింది. ఐఎమ్ సారీ. పర్వాలేదులేండి, నాకు మాట్లాడడానికి ఇష్టం లేదు. సరే చెప్పు, ఏం చేయమంటావు? చెవులు పట్టుకొని సారీ చెప్పనా? నీకు తెలుసు కదా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అని. అంత ప్రేమ ఉంటే నన్ను ఇలా తిట్టారు కదా. అందుకే సారీ చెప్తున్నాను కదా. ప్లీజ్ ఒకసారి నవ్వు. నీ మొహంలో నవ్వు చాలా అందంగా ఉంటుంది. కమాన్, నవ్వు. అమ్మ ఫోన్ చేసిందేంటి ఇంత తెల్లవారా? హలో అమ్మా, చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నాన్నగారు. అబ్బా, మళ్ళీ నాన్నేనా? ఏమైంది ఇప్పుడు? ఆయనకి లేరు. ఏంటి? శ్వేత, ఏడవకు, ధైర్యంగా ఉండు.
నమస్తే అత్తయ్య. బావుండు బాబు. హాయ్ బావగారు. హాయ్ పలక్, ఎలా ఉన్నావు? బావున్నాను, మీరెలా ఉన్నారు? మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అమ్మని తీసుకుని లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. అమ్మ టైర్డ్గా ఉంది కదా. అవునమ్మా, చాలా టయర్డ్గా ఉన్నాను. సరే, నన్ను క్షమించండి, మీకు చెప్పకుండా వాళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకొచ్చేసాను. వీళ్ళిక్కడ ఎన్ని రోజుల పాటు ఉంటారు? శాశ్వతంగా ఐ మీన్ వాళ్ళకు మాత్రం ఎవరున్నారు చెప్పండి. మనతో పాటే వాళ్ళు ఉంటారు. నువ్వేం మాట్లాడుతున్నావు శ్వేత? ఇది పాసిబుల్ కాదు. ప్లీజ్ అండి, ఒప్పుకోరా? అమ్మ కూడా వయసు అయిపోయిందిగా, తను ఒంటరిగా వంటది చేసుకోలేదుగా. ప్లీజ్ అండి, నా కోసం ఒప్పుకోరా? సరే. థ్యాంక్ యూ సో మచ్. టవల్ బయటే మర్చిపోయొచ్చనే. శ్వేత, కొంచెం టవల్ తీసుకురా. ఇలా చూడు, ఉదయాన్నే కాసేపు రొమాన్స్ ఎందుకు చేసుకోకూడదు? లోపలికి రా. ఏ శ్వేత, అరే పలక్, నువ్వా? అది నేను మిమ్మల్ని చూద్దామని వచ్చాను. మీరేంటా అంటే చేయి పట్టుకొని అలా లాగుతారేంటి? ఐఎమ్ సో సారీ. నేను అనుకున్నాను శ్వేత అనే. పర్వాలేదు. సరే, అయితే నేను బయటికి వెళ్తాను. తర్వాత నైస్ బాడీ. థ్యాంక్ యూ. వావ్ వావ్, లుకింగ్ సో గార్జియస్. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అబ్బా, ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటావు. రీల్స్ చేస్తున్నాను కదా. ఈ జ్యువెలరీ ఎవరిని అడిగి వేసుకున్నావు నువ్వు? జ్యువెలరీ ఊరికే వేసుకున్నాను. ఇది తీసుకుని దొంగతనం చేసి పారిపోతానేంటి? ఊరికే వీడియో చేస్తున్నానంతే. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, అర్థమైందా? ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? చూడు, విషయాన్ని పెద్ద చేయొద్దు. మీకు అంత బాధగా ఉంటే మీ ఇంటికి ఎందుకు నన్ను తీసుకొచ్చారు? ఏ పరిస్థితిలో ఉన్నావో అలాగే వదిలేయండి. నీతో మాట్లాడటమే వేస్ట్. నా మీదేం అసూయగా లేదు కదా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నాను, అందరూ పొగుడుతున్నారు. అలా అసూయగా ఏమీ లేదు కదా. రాత్రి పగలు నీ మొగుడికి నువ్వు బానిసలుగానే ఉంటున్నావు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, అర్థమైందా? ముందు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళు. వెళ్తున్నా. నన్ను నేనే కించపరుచుకోవడానికి నేనేం పిచ్చిదానేం కాదు. నీ జ్యువెలరీ నువ్వే ఉంచుకో. అమ్మా, ఈ గాజులు వేసుకోమా. ఈ గాజులు నీ చేతికి చాలా బాగుంటాయి. అరే, ఇది బంగారం కదమ్మా. అల్లుడు గారు ఏమంటారో? నువ్వు ఆయన గురించి ఏమీ ఆలోచించకు. నేనే కదా ఈ వీటిని మీకు ఇస్తున్నాను. నీ దగ్గర ఇంత బంగారం ఉన్నా కూడా అమ్మకి నీ పాత బంగారాన్ని ఇస్తావేంటి? నువ్వు ఆలోచించి మాట్లాడు. అయ్యో అమ్మా, నీకు తెలీదు. నీ కూతురు దగ్గర చాలా బంగారం ఉంది. మీకేదో పాత బంగారం ఇచ్చేటప్పటికి చాలా మంచిది అని అనుకోకండి. చాలా అప్పు. నువ్వు అవన్నీ ఏం అపార్థం చేసుకోకమ్మా. నీకు తెలుసుగా, దానికి నోరెక్కువ. నాకు తెలుసమ్మా, కానీ ఈ మధ్య తను ఎక్కువగా మాట్లాడుతోంది. బావా, నేను మీకు ఒకటి చూపించినా?
ఈ ఫోటో చూడండి, బాగున్నానా? చాలా బాగుంది. చూడండి బావా. చూస్తూనే ఉన్నాను. అరే, ఫోటో చూడండి, ఎలా ఉంది? వారెవ్వా, అందంగా ఉన్నావు. నేను నా ఒక అందమైన ఫోటో చూపిస్తాను, ఇక మీరు నన్ను పొగుడుతానే ఉంటారు. వారెవ్వా, ఫోటోలు చాలా అందంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఈ రోజుకి లంచ్కి ఏం చేయమంటారు? నీకేది ఇష్టమో అదే చేసి. బావా, ఈ రోజు నేను వంట చేయనా? అక్క వంట మీరు తిని తిని మీకు బోర్ కొట్టుంటుంది కదా, సో నేను వంట చేస్తాను. లేదు లేదు, అలా ఏం కాదు. మీ అక్కయ్య వంట చాలా బాగా చేస్తుంది. ఇవాళ ఒక్క రోజు నేను వంట చేస్తాను ప్లీజ్. ఇంత మొండి పట్టు పడుతున్నావు కాబట్టి ఈరోజు వంట నువ్వే చేసి. శ్వేత, ఈరోజు మనందరం పలక్ చేసే వంటనే తిన్నాం. సరే సరే, నేను వంట చేయడానికి కిచెన్కి వెళ్తున్నాను. ఓకే. బావా రండి, భోజనం రెడీ. పలక్, ముందు మీ అరే అక్కయ్యని రండి పిలువు. రండి, ఆ తర్వాత తింటుదిలే, మీరు ముందు రండి. కూర్చోండి. సరే కానీ ఏం చేసావు? వావ్, వాసన గుమగుమలాడిపోతోంది. థ్యాంక్ యూ. టేస్ట్ చేసి చెప్పండి నేను ఎలా చేశానని. చాలా రుచిగా ఉంది. థ్యాంక్ యూ. ఉండండి, నేనే మీకు వడ్డిస్తాను. మీరు మర్చిపోరుగా మీ మరదలు ఎలాంటిదో అని. ఓకే. ఏం జరుగుతోంది ఇక్కడ? అరే, ఏమైంది శ్వేత, ఎందుకలా కోపడుతున్నావు? అదెందుకు తన చేతులతో మీకు తినిపిస్తోంది? ఏమైందక్క, ఏంటి కోపంగా ఉన్నారు? ఇందులో తప్పే ఉంది, భోజనం తినిపించానంతేగా. మీ భర్త మీద నమ్మకం లేదా ఏంటి? లేదా మీకు అందమైన మరదలు పైన మోసు పడతారేమో అని అనిపిస్తుందా? అరే పలక్, నువ్వేం మాట్లాడుతున్నావు? శ్వేత, నువ్వు కూడా అనవసరంగా ఇలా కోపడకు. పలక్, నువ్వు లిమిట్ ని దాటి ప్రవర్తిస్తున్నావు. ఇలా చూడు, నీ లిమిట్ లో నువ్వు ఉండు, అర్థమైందా? నేను నా లిమిట్ లోనే ఉన్నాను, మీరేం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అసలు మీరు సరే సరే, ఏమనుకుంటున్నారు? ఓకే, ఆపండి. మీరిద్దరు ఇలా గొడవ పడకండి. ఏంటి శ్వేత నువ్వు? ఒక పని చేస్తా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. ఏంటి శ్వేత నువ్వు కూడా? ఏమండి, ఒక 5 నిమిషాలు అమ్మ దగ్గర ఉండొస్తాను, సరేనా? ఓకే. నేను ప్రెజెంటేషన్ చూశాను, సో అంతా కరెక్ట్గానే ఉంది. కొన్ని పాయింట్స్ మాత్రం కవర్ చేయాలి. నేను కరెక్ట్ చేసి పంపిస్తాను. అన్నీ బాగానే ఉన్నాయి కానీ సరే, నేను కాసేపట్లో కాల్ చేస్తాను. ఏంటి విషయం? చాలా త్వరగా తిరిగి వచ్చేసావు. అయితే నేను లేకుండా నువ్వు ఉండలేవన్న మాట. పలక్, నువ్వేం చేస్తున్నావు? ఏమైంది బావా, నీకిది నచ్చలేదా? అరే, ఏం మాట్లాడుతున్నావు? ముందు ఎక్కడి నుంచి వెళ్ళు. బావా, అక్క కన్నా నేనే అందగతిని, ఇంకా యవ్వనంగా కూడా ఉన్నాను. మీరు మీ కళ్ళారా కాస్త సరిగ్గా చూడండి. పలక్, అనవసరంగా ఇలా నాతో మాట్లాడొద్దు చెప్తున్నాను. వెళ్ళి ఇక్కడి నుంచి. మీ అక్కయ్య చూస్తే పెద్ద గొడవ అవుతుంది. వెళ్ళు. సరే, సారీ. మళ్ళీ ఏమైంది? నువ్వు వచ్చావా? అంటే అమ్మ నిద్రపోయింది, అందుకే తిరిగి వచ్చేసానండి. నీకో విషయం చెప్పనా? నువ్విక్కడ లేనప్పుడు నేను చాలా టెన్షన్ అవుతున్నాను. అలాగా? ఏ విధంగా టెన్షన్ అవుతారు మీరు? ఇలా చూడు, నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. నాకేమనిపిస్తుందంటే నిన్ను నా గుండెల్లో దాచుకోవాలని. ఇంకా ఆపండి, రాత్రి అయితే చాలు మీరు ప్రారంభించేస్తూ ఉంటారు. ఏం చేయమంటావు? నువ్వు అంత అందంగా ఉన్నావు, మరి నిన్ను వదిలి ఉండడానికి మనసు ఒప్పుకోదు.
నువ్వెంత సంతోషంగా అయినా ఉండు, కానీ నేను నీ దగ్గర ఉన్నవి అన్నీ నేనే లాక్కుంటాను. నీ ఇల్లు, డబ్బు, ఇంకా భర్త అన్నీ నేనే లాక్కుంటాను. చూస్తూ ఉండు. సరే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఈ చీకట్లో అక్క రూమ్ లోపలికి తొంగి చూసి నువ్వేం చేస్తున్నావు? అదే లేదమ్మా, నేను కిచెన్కి మంచినీళ్ళ కోసం వెళ్ళాను. అప్పుడు కిటికీ నుండి నేను ఊరికి అలా. నాకు తెలుసు నువ్వు ఎప్పటి నుంచి ఇక్కడ నిలబడుతున్నావని. సరే, అక్కడ నువ్వు ఏం చూస్తున్నావు? అది వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో చూస్తున్నాను. కానీ ఎంతో కాలం వాళ్ళు నేను అలా ఉండనివ్వను. దాని నుండి నేను అన్నిటినీ లాక్కుంటాను. ఇల్లు, భర్త, డబ్బు అన్నీను. నువ్వు ఎవరి భర్త గురించి మాట్లాడుతున్నావు? నీకో విషయం తెలుసా? ఆ దేవి నీ అక్కయ్య కాదు, నీ అమ్మ. ఏంటి? వాడు నీ బావగారు కాదు, మీ నాన్నగారు అవుతారు. ఏంటి? ఇలా చూడమ్మా, నాకు తెలుసు ఈ విషయంని నువ్వు ఒప్పుకోవటం చాలా కష్టమే అని. ఎంత చెప్పినా ఇదే నిజం. శ్వేత అనే నీ అమ్మ. అమ్మా, అసలు మీరు ఏమంటున్నారు? నిజంగా నాకేం అర్థం కావటం లేదు. మీరు నా దగ్గర జోక్ చేస్తున్నారంటే నాకు ఇవన్నీ అసలు నచ్చలేదమ్మా. చూడమ్మా, ఇదంతా జోక్ కాదు, ఇదే నిజం. శ్వేత అప్పుడు కాలేజ్లో చదువుకుంది. అదొక అబ్బాయిని ప్రేమించింది. అతని పేరే ప్రశాంత్. పెళ్ళైన 3 నెలల తర్వాత ప్రశాంత్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పుడే మన శ్వేత గర్భవతిగా ఉంది. కడుపులో బిడ్డ నువ్వేనమ్మా. ఆ సమయంలో మా పరిస్థితి కూడా ఓ విధవరాలు తల్లిని ఇంట్లో పెట్టుకోలేకపోయామమ్మా. శ్వేతకి మళ్ళీ పెళ్లి చేశాం. ఇక నిన్నేమో కొత్తగా మేమే పెంచుకున్నాము. ఎంత పెద్ద మోసవా! తను నాకు చేసింది చాలా పెద్ద ద్రోహం. ఇంత పెద్ద విషయాన్ని నా నుంచి దాచిందా? ఈ విషయం నీకు తెలియకూడదని శ్వేత ఎప్పుడూ అనుకునేది. కానీ వేరే దారి లేకుండా నేను నీతో చెప్తున్నానమ్మా. ఆ శ్వేత అనే నిన్ను కన్న తల్లమ్మా. నేను తనని ఎప్పటికీ క్షమించను. తనకి ఏదో ఒకటి అనుభవించేలా చేస్తాను. ఏమైనా సరే, తను నాకు చేసింది ద్రోహమే. నువ్వు ఇప్పుడు కూడా ప్రెగ్నెన్సీ పిల్స్ తింటున్నావా? ఇవన్నీ నీకు అనవసరమైన విషయాలు. నువ్వు బయటకు వెళ్ళు. కానీ ఇవన్నీ నీకు ఇప్పుడెందుకు? నీ దగ్గర అన్నీ ఉన్నాయిగా. బిడ్డ కంటానికి ఎందుకు భయపడుతున్నావు? ఇలాంటి ఒక తల్లి నిన్ను అమ్మ అని పిలవటానికి కూడా అసహ్యంగా ఉంది. నీకు అసలు సిగ్గే లేదు కదూ. నన్ను కన్నావు, ఇక అంతే. నన్ను అలాగే వదిలేసి ఇంకొకరిని నువ్వు పెళ్లి చేసుకున్నావు. కనీసం పేరు కూడా పెట్టలేదు. ఇలా చూడమ్మా, ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదు. ఆ సమయంలో అలా జరిగిపోయిందంతే. సమయం అంటూ అంతా ఒక సాకు. ఏంటి, ఇంకో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని నువ్వు అనుకున్నావు. ఇక నువ్వు ఎవరిని ప్రేమించావో వాణ్ణి అలాగే వదిలేసావేంటి? ఇలాంతా చేయటానికి సిగ్గుగా లేదు? నన్ను క్షమించమ్మా. క్షమాపణ? దానికి కూడా నీకు అసలు అర్హత లేదు. అరే, నేను ఒక అమ్మ అని కూడా నేనేం పిలవలేను. బంగారం, నిన్ను తప్ప నా కడుపున ఇంకెవరిని మోయాలని అనుకోలేదు. నాకు ఒకే ఒక బిడ్డ ఉండాలని అనుకున్నాను. ఎందుకంటే నీ మీద నాకు అంత ప్రేమ ఉంది. ఆపు మరి. ఇక నీ డ్రామా. నాకంతా తెలుసు. నువ్వు ఒకటో నంబర్ ఫ్రాడ్వి. ఇక్కడ నయ్యు మా నాన్న చనిపోయారు. ఉండుంటే నీతో సంతోషంగానే ఉండుండరు. ఇలా చూడు పలక్, ఈ కోపంలో ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావడం లేదు. నేను నిన్ను అంతం చేస్తాను. నా చిన్నతనాన్ని నువ్వు నాశనం చేశావు. నేను బతికున్న నాళ్ళు నిన్ను హాయిగా జీవించనివ్వను.
ఏంటమ్మా ఏడుస్తున్నావు? ఏమైంది? అమ్మా, నువ్వే నా అమ్మవి. నేను నిన్నే అమ్మ అని పిలుస్తాను. సరే బంగారం, నన్ను అమ్మ అనే పిలు. దానికి ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అమ్మా, అది నన్ను బాగా మోసం చేసిందమ్మా. నా జీవితం అంతా అది మోసం చేసింది. పైగా అదేమో హాయిగా బతుకుతుంది. కానీ ఇక కుదరదు. తను నా హక్కు ఇవ్వాల్సిందే. నువ్వు ఏ హక్కు గురించి మాట్లాడుతున్నావు? అమ్మా, మనం పేదరికంతో చాలా కష్టపడ్డాం. కానీ ఇక మీదట కాదు. నాకు నా హక్కు కావాలి. తర్వాత మనం మన జీవితాన్ని హాయిగా జీవించుకుందాం. శ్వేత తన కూతురికి ఆస్తిలో భాగం ఇవ్వాల్సిందే. లేదంటే నేను దాన్ని అంతం చేస్తాను. అస్సలు ఊరుకోను. బావా, నువ్వింకా నాపై కోపంగా ఉన్నావా? ఐఎమ్ సో సారీ ఫర్ ఎవ్రీథింగ్. లేదు, అలాంటిదేం లేదు. చెప్పు, విషయం ఏంటి? అవును, నువ్వు నాతో ఒక రీల్ వీడియో చేస్తావా? నువ్వు కూడా ఫేమస్ అవుతావు. రీలా? అది చేయడం నాకు చేత కాదు. సో ఏం చేయక్కర్లేదు. నేను ఒక సాంగ్ ని ప్లే చేస్తాను. అప్పుడు మీరు వచ్చి నన్ను అలా హక్ చేసుకోవాలి. అంతే, ఇంకే లేదు. అంతేనా? అంతే. ఓకే, లెట్స్ ట్రై. ఎస్, ఓకే. ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళకి నీకు ముందే చెప్పానుగా నీ లిమిట్లో నువ్వు ఉండమని. అయ్యో శ్వేత, మేము జస్ట్ ఒక రీల్ చేస్తున్నాం, తను ఫేమస్ కావడం కోసం. అయితే ఇలాగా ఫేమస్ అయ్యేది? మీరు ఆఫీస్ వర్క్ కదా చూసుకుంటున్నారు. అక్క, అక్క, నువ్వు ఎందుకింత కోపడుతున్నావు? ఒక రీల్ వీడియోగా చేశాను. ఇందులో తప్పే ఉంది నీకు. నువ్వెందుకో ఇలా అసూయ పడతావు? నేనేమి నిన్ను చూసి అసూయపడ్డం లేదు. నేను నీకు చెప్పేది ఒకటే, ఆయన్ని నువ్వు డిస్టర్బ్ చెయ్యొద్దు. బావా, నేను డిస్టర్బ్ చేశానా? ఇలా చూడండి, మీ ఇద్దరి మధ్య నేను ఏమీ మాట్లాడను. మీరిద్దరే చూసుకోండి, నేను వెళ్తున్నాను. నీకేం కావాలి? అదే నీ దగ్గర ఉందే అది. నువ్వే నాకేస్తే బాగుంటుంది. లేదా నేనే లాక్కుంటానా? నీకేమైనా బుర్ర పనిచేయడం లేదా? నా బుర్ర బానే ఉంది, చాలా బాగుంది. నువ్వు నా తల్లివి కదా. లెక్క ప్రకారం చూస్తే సగం ఆస్తి నాకే రావాలి కదూ. నువ్వే నాకిచ్చేయి, లేదా నీ మొగుణ్ణి అడిగి నాకివ్వు. నా చిన్నతనం అసలే వేస్ట్ అయింది. నా యవ్వనం కూడా వేస్ట్ అవనివ్వను. అంచేత నాకు డబ్బు మొత్తం కావాలి, ఎలాగైనా సరే. ఇలా చెప్తే నీకు అర్థం కాదు గాని రా, అమ్మ నీకు ఎలా చెప్పాలి అలా చెప్తుంది. అరే, అమ్మా, నువ్వే తనకి అర్థమయ్యేటట్టు చెప్పు. తన లిమిట్స్ తను దాటుతోంది. మళ్ళీ ఏం చేసిందమ్మా? ఏం చేసిందో తననే అడుగు. నాకు నా హక్కు కావాలి. ఎప్పుడు చిన్నప్పటి నుంచి నువ్వు నాకు హక్కు అనేది ఇవ్వలేదు. ఇప్పుడు నేను పెద్దదాన్ని. ప్రాపర్టీలో భాగం నాకు కావాల్సింది. చూసేవమ్మా, నువ్వు తనతో నిజం చెప్పకుండా ఉండాల్సింది. ఇందులో తప్పే ఉంది. నువ్వే ది నిజమైన తల్లి. నువ్వు భర్తను అడిగి ఒక భాగం దీనికి ఇచ్చేసావంటే ఏ సమస్య ఉండదు కదా. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? నీకు తెలుసు కదా రిషబ్ మన కోసం ఎంత చేశాడని. నాకు తెలుసు. నువ్వే కాస్త ఆలోచించు. రేపు ఏదన్నా కానున్నదే అయిందే అనుకో, రోడ్డు అడుకుంటుందా ఏంటి? ఈసారి పలకేమంటుందో దాన్నే నేను సపోర్ట్ చేస్తున్నాను. సరే, ఇక మీదట నేను అస్సలు వేచాను. త్వరగా నా ఆస్తిని నాకిచ్చేసే, లేదంటే నీ మొగుడుతో అన్నీ చెప్పేస్తాను నా గురించి. ఇక నీ జీవితం ఎప్పటికీ చీకట్లోనే ఉంటుంది. ఎవరది?
పలక్ ఏమైంది? ఈ రోజేంటి ఇంత సైలెంట్గా ఉన్నావు? లేదు, ఏం లేదు. భోజనం చెయ్యి. చూడండి అల్లుడు గారు, దేని గురించి బాధపడకండి. ఆకలేస్తే అదే తింటుంది. ఏమైంది? ఎందుకలా భయపడుతున్నావు? అమ్మా, నేను ఇవాళ త్వరగా నిద్రపోతాను. మీరు తినేసి త్వరగా నా రూమ్కి రండి. నాకు కాస్త టయర్డ్గా ఉందమ్మా. కానీ నీకేం కాలేదుగా? నేను బానే ఉన్నాను. సరే అమ్మా. సరే వెళ్ళు. తినమ్మా, తిను. అత్తయ్య పలక్ ఎక్కడా? ఇంకా రాలేదేంటి? తెలీదండి. వెళ్ళి పిలుచుకురా. అంటే పలక్ నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఓ పని చేయండి, తను లేస్తే మీరే వెళ్ళి తీసుకురండి. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను. అత్తయ్య, అరే వీళ్ళు ఇంకా నిద్రపోతున్నారేంటి? అత్తయ్య లేవండి. అత్తయ్య, పలక్, శ్వేత, శ్వేత, శ్వేత త్వరగా రా. శ్వేత అలా చూడు. అమ్మా, అమ్మా, పలక్. ఉండు, ముట్టుకోవద్దు. నేను పోలీసుల్ని పిలుస్తాను. ఏమైంది? హలో, పోలీస్ స్టేషన్ సార్. అమ్మా, మీరేనా ఫోన్ చేసింది? అవును సార్, లోపలికి వెళ్ళి చూడండి. మా అత్తయ్య మరదల్ని ఎవరో చంపేశారు సార్. వెళ్ళి చూడండి. ఆ, కానిస్టేబుల్. ఎస్ సార్. మొత్తం ఎవిడెన్స్ తీసుకోండి. తర్వాత వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకోండి. డెడ్ బాడీస్ని పోస్ట్ మార్టానికి పంపించడానికి ఏర్పాట్లు చేయండి. ఎస్ సార్. మీరు మాతో పాటు రండి. డెడ్ బాడీస్ని ముందు ఎవరు చూశారు? సార్ నేనే. వాళ్ళని బ్రేక్ఫాస్ట్ చేయడానికి పిలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ రూమ్ డోర్ తెరిచే ఉంది. లోపలికి వెళ్ళాను, చూశాను. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదు సార్. ఈ ఇంట్లో మీరు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? సార్ మేమిద్దరం తప్ప ఇక్కడ ఎవరూ లేరు సార్. అన్నిటినీ చెక్ చేసాం సార్. ఫింగర్ ప్రింట్ని కూడా తీసేసాం. రిపోర్ట్ వచ్చిన వెంటనే నేను తీసుకొస్తాను. సరే, ఒక పని చేయి. ఎస్ సార్. రూమ్ని సీల్ చేయండి. ఓకే సార్. సరే, ఇప్పుడు నేను బయలుదేరుతాను. ఇన్స్పెక్టర్ సార్, మీరేంటి ఇక్కడ ఇంత పొద్దున్నే? అంతా ఓకేనే కదా? ఏం చేయమంటారు సార్, మా జాబ్ అంతే. రాత్రైనా పగలైనా హంతకుల్ని పట్టుకోవడానికి ఎప్పుడైనా వెళ్లాల్సిందేగా. నాకేమీ అర్థం కావడం లేదు. అత్తయ్యని పలక్ని చంపేసిన హంతకుడిని మీరు కనిపెట్టారా? చూస్తున్నారా కానిస్టేబుల్ గారు, ఎంత అమాయకుల్లా ఉన్నాడో. ఇప్పుడే నిద్రలోంచి లేచినట్టుకున్నాడు. పర్వాలేదులే, ఇప్పుడు నీకు ఒక వీడియో చూపిస్తా. అది చూశాక నిద్ర కాదు కదా, ఇక నిద్రే పోవు నువ్వు.
ఈ వీడియో మీకెలా వచ్చింది? ఈ వీడియోని నేనే పోలీసులకు పంపించాను. ఫోనా? అరే, ఇది పలక్ ఫోన్ కదా. ఏం దక్కింది? నా తల్లిని చెల్లిని చంపినందుకు నీకేం దక్కింది? తను నీ చెల్లెలు కాదు, తను నీ కూతురు. అది నా పెళ్ళాం కూతురు. ఆ రహస్యాన్ని నాకు చెప్పకుండా దాచిపెట్టారు. నన్ను మోసం చేశారు. ఆ రోజు మీరంతా నా ప్రాపర్టీని దక్కించుకోవాలని మాట్లాడుకున్నారు కదూ, నేనప్పుడు మొత్తం విన్నాను. నువ్వు నా తల్లివి కదా, ఆ ప్రకారం ప్రాపర్టీ సగం నాకు కావాల్సిందే. నువ్వు నా అమ్మవి, నువ్వు ఇవ్వాల్సిందే కదూ. నీకేమైనా బుర్ర పాడైపోయిందా? నా బుర్ర పనిచేస్తుంది. నా చిన్నతనాన్ని నాశనం చేశావు. నాకు నచ్చలేదు నా భవిష్యత్తు నాశనం అవడానికి. అంచేత ఆస్తి మొత్తం నాకు కావాల్సింది. రా, అమ్మ దగ్గర తీసుకెళ్తాడ్రా. అన్నిటికీ చట్టం అనేది ఒకటి ఉంది. నువ్వు పలక్ మీద కేసు వేసి ఉండొచ్చు. చట్టాన్ని ఎందుకు చేతిలో తీసుకున్నావు? ఆ అమ్మాయిని చంపాల్సిన అవసరం ఏంటి? తనని నేను చంపాల్సి వచ్చింది. ఎందుకంటే అది ప్రాణాలతో ఉన్నంత వరకు ఇది నన్ను తండ్రిని కానివ్వదు. దీని కూతురు మీద ఉన్న ప్రేమతో చాలా గుడ్డితనంగా ఉంది. ప్రెగ్నెన్సీ రాకుండా మందులు వాడుతోంది. ఓహో, నువ్వు ఇప్పుడు కూడా ప్రెగ్నెన్సీ పిల్స్ తింటున్నావా? ఇవన్నీ నీకు అనవసరమైన విషయాలు. వెళ్ళిక నుంచి. కానీ ఇవన్నీ నీకు ఇప్పుడెందుకు? నీ దగ్గర అన్నీ ఉన్నాయిగా. బిడ్డ కంటానికి ఎందుకు భయపడుతున్నావు? మాకు బిడ్డ పుట్టకూడదు అని. అందుకని వాళ్ళని మా జీవితాల్లో లేకుండా చేయాలనుకున్నాను. మీరు నా తల్లిని కూతుర్ని చంపుతారని అసలు ఊహించలేదండి. వాళ్ళ ప్రాణాలు తీయాల్సిన అవసరమే వచ్చింది. తనని కూడా ఖచ్చితంగా చంపి తీరాలి. ఎందుకంటే తను నన్ను మోసం చేసింది. తను నాకు అబద్ధం చెప్పింది. ఇదే నిజం. శ్వేత అప్పుడు కాలేజ్లో చదువుకుంది. అదొక అబ్బాయిని ప్రేమించింది. అతని పేరే ప్రశాంత్. పెళ్ళైన 3 నెలల తర్వాత ప్రశాంత్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పుడే మన శ్వేత గర్భవతిగా ఉంది. కడుపులో బిడ్డ నువ్వేనమ్మా. అయినా నువ్వేమనుకున్నావు? ఆ పలక్ నా బిడ్డ స్థానంలో ఉంటుందనా? అలా ఎప్పటికీ జరగదు. అందుకని మీ అమ్మని మీ కూతుర్ని ఇద్దరిని చంపేశాను. నువ్వు చేసిన దానికి శిక్ష చట్టం ఇస్తుంది. కానిస్టేబుల్ తీసుకురండి. ఎస్ సార్, రండి.